నమస్తే ఫ్రెండ్స్, వర్షాలు వస్తున్నాయి. చక్కగా ఈ సమయంలో కూరగాయలు, పూల నర్సరీ తయారు చేద్దామా? కూరగాయలు, పూల విత్తనాలు, దేశీ విత్తనాలు మార్కెట్‌లో దొరుకుతాయి. అవి తీసుకొనొచ్చి మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్, వేస్ట్ కంటైనర్స్, భూమిలో కలవని కంటైనర్స్ అన్నీ అలా చెత్త కుండీలో పడేసే బదులు వాటికి చిన్న చిన్న రంధ్రాలు చేసేసి, మట్టి నింపేసేసి అందులో కూరగాయ విత్తనాలు వేసేస్తే చక్కగా మొలకెత్తుతాయి. వాటిని మీ పిల్లలతోని స్కూల్స్‌కి పంపించండి, ఫ్రెండ్స్‌కి ఇప్పించండి. మీ పార్టీలో ఫ్రెండ్స్‌కి ఇవ్వండి. చిన్న చిన్న ఫంక్షన్స్ చేసినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వండి. దేశీ విత్తనాలను సంరక్షించడం మనందరి బాధ్యత. వాటితోనే మనకు ఇంక ముందు ఆహారం లభిస్తుంది. ఆల్రెడీ భూమి పాడు చేసేసినాం. ఇంక విత్తనాలు గూడా లేకుండా ఉంటే ఆహారమే దొరకదు. అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటి నుంచైనా చాలా తక్కువ ఖర్చుతోని మనము ఈ విత్తనాలను సేకరించడము, వీటిని మొక్కలుగా ఇంట్లో ఒకరిపైన ఒకరు మాట్లాడుకొని, పోట్లాడుకొని, ఆ వాట్సాప్‌లలో రీల్స్ చూసే బదులు ఇలాంటి పనులు చేస్తే కనీసం మనము మనిషిగా పుట్టినందుకు కొంత అన్నా సార్థకత ఉంటది కదా ఫ్రెండ్స్, ఏమంటారు మరి? ఇప్పటి నుంచి మొదలు పెడదామా? మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ఖాళీ అవుతుంది, శుభ్రపడిపోతుంది, ఇల్లు శుభ్రమవుతుంది. తర్వాత సమాజానికి కూడా మనము పనికి వచ్చిన వారిమవుతాం. ఏమంటారు ఫ్రెండ్స్? ఆలోచించండి.